హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్బూజాతోనే మనం ఇంట్లో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా, ఎమ్మీగా, ఇంకా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కర్బూజా పండును తీసుకోవాలి. నేను కొంచెం ముగ్గింది తీసుకున్నాను. బాగా పండింది అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా పైన కొంచెం కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా సగానికి కాకుండా ఇలా పైన మాత్రం క్యాప్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత పైన పల్ప్ ఉంటుంది కదా, ఆ పల్పుని కొద్దిగా తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే మనకి లోపల సీడ్స్ అన్నీ ఈజీగా మనం బయటికి తీసేయచ్చు అనమాట. చూడండి, ఈ పల్ప్ని ఇలా క్యాప్ లాగా సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇంకా మనకి దీంట్లో సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అన్నీ మనం మంచిగా ఇలా తీసేసుకుంటూ ఉంటే వచ్చేస్తాయండి. ఇవన్నీ పల్ప్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా వేస్ట్, అది మనకి ఏం ఉపయోగపడదనమాట. తర్వాత ఆ సీడ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా స్పూన్ సహాయంతో మనం పల్ప్ అంతా ఇలా తీసుకోవాలి. మనం కర్బూజా పండుకి హోల్ పడేలా కాకుండా జాగ్రత్తగా సైడ్ ఉన్న పల్పునంతా చక్కగా స్పూన్తో తీసేసుకుందామండి. ఇలా స్పూన్తో తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పల్ప్ అంతా ఓ బౌల్లో వేసుకుందాం. చూడండి, కొంచెం బలంగా తీసుకోవాలండి. అప్పుడు మనకి పల్పు ఈజీగా సపరేట్ అయిపోతుంది. మీ దగ్గర చిన్న రౌండ్గా ఉండే గుంటగరిటె లాంటి దానితో అయినా తీసుకోవచ్చు. నేను స్పూన్తో తీసేసాను. ఇలా పల్ప్ అంతా తీసేసిన తర్వాత మొత్తం అంతా ఓ బౌల్లో వేసుకుందామండి. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఎల్లో కలర్లో ఉన్నదంతా సపరేట్గా వచ్చేలాగా మొత్తం స్పూన్తో తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వచ్చినంత వరకు తీసుకొని ఆ బౌల్లో వేసిన పల్ప్ అంతా మిక్సీలో వేసుకొని మంచిగా జ్యూస్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కర్బూజా పళ్ళు మనకి సమ్మర్లో బాగా ఎక్కువగా దొరుకుతాయి కదండి. అలాగే కర్బూజా కూడా మనకి బాగా చలువ చేస్తుందని జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు కదా. ఇలా పిల్లలకి సమ్మర్లో ఇంట్లో ఉంటారు కాబట్టి ఐస్ క్రీమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. దీనిలోకి ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే షుగర్ బదులు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. బెల్లం అయితే ఇంకా హెల్త్కి మంచిది కదా, ఇంకా ఎక్కువగా చలవ చేస్తుంది. బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవాలి. నేను ఒక అరకప్పు వరకు వేసుకున్నానండి ఫ్రెష్ క్రీము. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్క్ కూడా ఒక 250 ml వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను. టోన్డ్ మిల్క్ అండి. ఇలా వేసుకొని మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తటి జ్యూస్లా చేసుకోవాలి. ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జ్యూస్ చేసుకోవాలి. మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా థిక్నెస్ మనకి ఎక్కువగా వస్తుందన్నమాట. మనం ముందుగా మొత్తం అంతా పల్ప్ తీసుకుని కర్బూజా పండు పక్కన పెట్టాం కదా, ఆ కర్బూజా పండులో ఈ జ్యూస్ మొత్తం వేసేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసేసుకోవాలండి. ఏమైనా కొంచెం మిగిలితే మనం కొద్దిగా పాలు యాడ్ చేసుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మిగిలిన జ్యూస్ని తాగేయచ్చు అనమాట. ఈ విధంగా వేసేసుకొని పైన క్యాప్ లాగా ఆ పైన కట్ చేస్తాం కదా ముచ్చుకొని వేసుకోవాలి. మూతలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. 5 నుంచి 6 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలండి. ఇలా గడ్డగట్టిన తర్వాత రౌండ్గా చక్రాలా కట్ చేసుకోవాలి. కొంచెం బలంగా కట్ చేయాల్సి ఉంటుంది. ఇంకంతే, మనకి ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్, కర్బూజా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా సగానికి కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.